అసలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లో ఇన్కోటర్మ్స్ యొక్క పాత్ర ఏమిటి? వాట్ ఈజ్ ఇన్కోటర్మ్స్? ఒక బయ్యర్తో మనము ఒక కన్ఫర్మేషన్ ఆర్డర్ అయిన తర్వాత బయ్యర్కు మనము ఏ విధానంలో పంపిస్తాము ప్రోడక్ట్ను అన్నది మనము ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది. బయ్యర్ అయినా మనకు ఇస్తాడు ముందుగానే ఏమని, మీరు FOB టు జబల్ అలీ, అదేవిధంగా CIF టు జబల్ అలీ పోర్ట్. FOB అంటే ఏంది, CIF అంటే ఏంది, FAS అంటే ఏంది, CFR అంటే ఏంది, CPT అంటే ఏంది, DPU అంటే ఏంది, DDP అంటే ఏంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం. అసలు ఇన్కోటర్మ్ అంటే ఏమిటి, అసలు ఇన్కోటర్మ్స్ అంటే ఏమిటి అన్నది మనం మొట్టమొదటిగా చూసినట్లయితే, ఇప్పుడు బయ్యరు మనల్ని కన్ఫర్మేషన్ ఆర్డర్ అయిన తర్వాత మనము ఈ ఇన్కోటర్మ్లో ఏదో ఒక టర్ముకు మనము ప్రోడక్టు పంపించవలసి ఉంటుంది. వాటిలో మొట్టమొదటగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ చార్టు ఇక్కడ ఎక్స్ వర్క్ EXW అంటే ఎక్స్ వేర్ హౌస్ అంటే మనము ఎక్కడైతే ఫామ్ ఉంటుందో దానిని EXW అంటాం. FCA, FAS, FOB. ఇప్పుడు చూడండి, FCA, FAS, FOB అన్నది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ టు పోర్ట్ ఆఫ్ కంట్రీ ఆఫ్ ఒరిజిన్. ఇప్పుడు FCA, FAS, FOB అన్నది మనం గమనించినట్లయితే మనకు ఎక్స్పోర్టర్ పర్సన్కు ఇక్కడ వరకు బాధ్యత ఉంటుంది. ఆ ప్రోడక్ట్స్ పైన ఇక్కడ వరకు అతన్ని బాధ్యత అన్నది ఇక్కడ వరకు ఉంటుంది. FAS, FOBలో FOB మనం గమనించినట్లయితే మన ఎక్స్పోర్టర్ అంటే మనము ఇక్కడి నుంచి పంపించే వ్యక్తి యొక్క బాధ్యత ఇక్కడ వరకు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, CFR, CIF, CPT, అదేవిధంగా CIPలో ఇక్కడ వరకు ఎక్స్పోర్టర్ బాధ్యత ఉంటుంది. అదేవిధంగా అంటే ట్రాన్స్పోర్టేషన్ టు పోర్ట్ కంట్రీ ఆఫ్ డెస్టినేషన్. కంట్రీ ఆఫ్ డెస్టినేషన్ అంటే ఇక్కడ చూడండి, FOBలో కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అంటే మనము ఎక్స్పోర్టరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోడక్ట్ను ఇతర దేశాలకు కన్ఫర్మ్ ఆర్డర్ నేను పంపించదలుచుకున్నప్పుడు పేమెంట్ టర్ము ఇంకో టర్మ్లో FOB అని ఒకవేళ మెన్షన్ చేసి ఉంటే మనకు ఇక్కడి వరకు లోడింగ్ ఎక్స్పెన్స్ ఎపోర్ట్ ఏ కంట్రీ ఆఫ్ ఒరిజిన్, ఇక్కడ వరకు కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అంటే వెజల్ మీదికి పంపించేంత వరకు మనకు బాధ్యత ఉంటుంది. అదేవిధంగా కంట్రీ ఆఫ్ డెస్టినేషన్ అంటే ప్రోడక్ట్ అన్నది ఆ ఇంపోర్టర్ యొక్క కంట్రీ వారి కంట్రీ ఆఫ్ ఒరిజిన్ వెళ్ళే వరకు మన బాధ్యతగా ఉంటుంది. ఇప్పుడు బాగా గమనించినట్లయితే CFR, CIF, CPT, CIPలో కంట్రీ ఆఫ్ డెస్టినేషన్ టు ద పోర్ట్ అంటే డెస్టినేషన్ కంట్రీ యొక్క పోర్టుకు సంబంధించి ఈ ఇన్కోటర్మ్స్ అన్నది యూజ్ చేస్తారు. అదేవిధంగా DPU, DAP, DDP అన్నవి ఇక్కడ చూడండి, DPU, DAP అన్నది ఇక్కడి వరకు ఎక్స్పోర్టర్ యొక్క బాధ్యత ఉంటుంది. అదేవిధంగా DDPలో పూర్తిగా చివరి వరకు అతని బాధ్యత ఉంటుంది. డెస్టినేషన్ ఆఫ్ కంట్రీ ఆఫ్ డెస్టినేషన్, అదేవిధంగా FOBలో కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అంటే మన యొక్క పోర్టు దగ్గరకు ప్రోడక్ట్ను చేర్చడాన్ని కంట్రీ ఆఫ్ ఒరిజిన్. అదేవిధంగా ఇంపోర్టర్ యొక్క కంట్రీలోని పోర్టుకు ప్రోడక్ట్ను చేర్చినట్లయితే కంట్రీ ఆఫ్ ఒరిజిన్. ఇది ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చెప్పుకోబోతున్నాము. EXW ఎక్స్ వర్క్ ఆర్ ఎక్స్ వేర్ హౌస్. బయ్యర్కు మనము ఎక్స్ వేర్ హౌస్ అంటే మన యొక్క వేర్ హౌస్ దగ్గర ఇక్కడ మనము ఇక్కడ ఇంపోర్టర్, ఇక్కడ ఎక్స్పోర్టర్, ఇక్కడ ఇంపోర్టరు. ఇప్పుడు ఎక్స్ వర్క్లో అతను ఒకవేళ అతను టర్మ్స్ అండ్ కండిషన్లో ఎక్స్ వర్క్ అయినట్లయితే ప్రోడక్ట్ అన్నది ఈ వేర్ హౌస్ మన యొక్క వేర్ హౌస్ దగ్గర నుంచి అతను తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. అంటే
ఇక్కడ మనము ప్రోడక్ట్ను ప్యాకింగ్ చేసి ఇచ్చిన తర్వాత మనకు ఆ ప్రోడక్ట్ మీద ఎటువంటి బాధ్యత అన్నది ఉండదు. సెల్లర్స్ పర్మిషన్ అట్ అనదర్ నేమ్డ్ ప్లేస్. ఇక్కడ చూడండి, మనం చార్ట్లో గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇప్పుడు EXWలో ఇక్కడ చూసినట్లయితే మనము మొట్టమొదట స్థాయిలోనే ప్యాకింగ్ చేసి ఇవ్వడం ద్వారా ఇప్పుడు బయ్యరు, సెల్లరు, అమ్మకందారుడు రిస్క్ మొత్తము అంతటా ఇక్కడ మాత్రమే ఉంటుంది. అంటే ప్రోడక్ట్ను ప్యాకింగ్ చేసి ఇచ్చినట్లయితే మనకు ఆ ప్రోడక్ట్కు సంబంధించి మనకు ఆడికి బాధ్యతగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్యాకింగ్, లోడింగ్, ట్రాన్స్పోర్ట్. ఇక్కడ ప్యాకింగ్ ఒకటి వెళ్ళిన తర్వాత లోడింగు, ట్రాన్స్పోర్టు, కస్టమ్స్ ఎక్స్పోర్టు, హ్యాండ్లింగు, ఫ్రైట్ హ్యాండ్లింగు, కస్టమ్స్ ఇంపోర్టు, ట్రాన్స్పోర్టేషన్, అన్లోడింగు. ఈ విధంగా మన దగ్గర నుండి ప్రోడక్ట్ తీసుకునే వ్యక్తి XWలో మనకు కండిషన్లో ఉన్నట్లయితే ఈ విధానంలో చేస్తారు. అండర్ FCA షిప్పింగ్ టర్మ్స్ ద సెల్లర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డెలివరింగ్ ద గూడ్స్ టు ద బయ్యర్. Following FCA terms, the goods can be delivered sellers premises at agreed location. ఇప్పుడు FCA terms అయితే ఇక్కడ లోడింగు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషను, అదేవిధంగా మన యొక్క కంట్రీ ఆఫ్ ఒరిజిన్లో కస్టమ్స్ ఎక్స్పోర్ట్ వరకు ఇక్కడ ఎక్స్పోర్టరే దానికి బాధ్యత వహిస్తాడు. చార్జెస్ వెన్ షిప్పింగ్ అండర్ ద FCA ఇన్కోటర్. The free carrier Incoterm divides responsibilities of the seller and the buyer. ఇక్కడ అతను కోరిన స్థలంలో మనము ఇచ్చినట్లయితే దాన్ని FCAలో ఈ విధంగా ఉంటుంది. FAS అంటే ఫ్రీ అలాంగ్ సైడ్ షిప్. అంటే మన యొక్క షిప్పు దగ్గరికి మన యొక్క ప్రోడక్ట్ను అక్కడికి దగ్గరికి తీసుకువెళ్ళి అతనికి ఇచ్చివేయడాన్ని FAS అంటే ఫ్రీ అలాంగ్ సైడ్ షిప్ అని అంటారు. గూడ్స్ క్లియర్డ్ ఫర్ ఎక్స్పోర్ట్, ప్యాక్డ్ అండ్ రెడీ ఫర్ లోడింగ్ ఆన్ టు ద వెజల్ అట్ ద పోర్ట్ ఆఫ్ ఒరిజిన్. అంటే మన యొక్క పోర్టు, మనము ఏ పోర్టు ద్వారా పంపిస్తున్నామో దాన్ని పోర్ట్ ఆఫ్ ఒరిజిన్ అంటారు. పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ అంటే ఏ పోర్టుకైతే, ఏ దేశ పోర్టుకైతే మనం పంపించాలనో దాన్ని పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ అంటారు. ఇప్పుడు FASలో ఫ్రీ అలాంగ్ సైడ్ షిప్. ఇప్పుడు ఈ ఇన్కోటర్మ్లో మనము పోర్ట్ ఆఫ్ ఒరిజిన్, ఇక్కడ మన ఇండియన్ పోర్టుకు మనము ఈ ప్రోడక్ట్ అన్నది వేర్ హౌస్ నుండి ఇక్కడ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెట్టేస్తే దాన్ని FAS అంటారు. ఇప్పుడు FOBలో మనం గమనించినట్లయితే FOB మీన్ టు ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ షిప్పింగ్. FOB మీన్స్ ఫ్రీ ఆన్ బోర్డ్. FOB మీన్స్ ఫ్రీ ఆన్ బోర్డ్. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 11 ఇన్కోటర్మ్. అంటే మొత్తం ఇన్కోటర్మ్స్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ అన్నది ఈ FOB మీద ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఒరిజిన్ అంటే FOBలో టర్మ్స్ ప్రకారము పోర్ట్ ఆఫ్ ఒరిజిన్ అంటే మన దేశపు యొక్క పోర్టు దగ్గరికి చేర్చితే దాన్ని పోర్ట్ ఆఫ్ ఒరిజిన్ అంటాము. FOB టర్మ్లో ముఖ్యంగా ఇక్కడ పోర్ట్ ఆఫ్ ఒరిజిన్. పోర్ట్ ఆఫ్ ఒరిజిన్ అంటే మన యొక్క ప్రోడక్ట్ అన్నది అక్కడ మన ఏ పోర్ట్ అయితే మనం పంపించదలుచుకున్నామో ఆ పోర్టు యొక్క దగ్గరికి తీసుకువెళ్ళి వెజల్ దగ్గరికి తీసుకువెళితే దాన్ని పోర్ట్ ఆఫ్ ఒరిజిన్ అంటాము. అంటే మన ఇండియన్ పోర్టును పోర్ట్ ఆఫ్ ఒరిజిన్ అని. ఇప్పుడు ఒకవేళ ఇది CIF అనుకుంటే ఇక్కడ నుండి సముద్ర జలాల్లో నుండి ఇక్కడ ఏ దేశం అయితే మనకు పంపాలనో దాన్ని పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్. ఈ విధంగా FOBలో పోర్ట్ ఆఫ్ ఒరిజిన్ షిప్పు వాటర్వేస్ ద్వారా వెళ్తాయి కాబట్టి FOB అన్నది ఎక్కువగా యూజ్ చేస్తాము. FOB అన్నది పోర్ట్ ఆఫ్ ఒరిజిన్ అంటే మన యొక్క పోర్టుకు వెజల్ దగ్గరికి మనము ప్రొడక్ట్స్ను చేర్చడం ద్వారా దానిని ఆ టర్మ్స్ను FOB టర్మ్ అని పిలుస్తారు. CFR కాస్ట్ అండ్ ఫ్రైట్ ఇన్కోటర్మ్.
ద సెల్లర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అరేంజింగ్ అండ్ పేయింగ్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద గూడ్స్ బై సీ అంటిల్ దే రీచ్ పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ అట్ ద డెలివరీ కంట్రీ. ఫ్రైట్ ఇక్కడ వరకు మనము కాస్ట్ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎక్స్పోర్టర్ ఉంటాడో ఇక్కడి వరకు ఈ సిఎఫ్ఆర్లో బాధ్యత వహించవలసి ఉంటుంది. అంటే ప్యాకింగ్, లోడింగ్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా కస్టమ్స్ ఎక్స్పోర్ట్, అదేవిధంగా హ్యాండిలింగ్ ఫీజెస్. ఇక్కడ ఫ్రైట్ దగ్గర కూడా ఇక్కడ అతనే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ అండ్ ఫ్రైట్, ఇప్పుడు ఇక్కడ సంబంధించి సెల్లర్కి ఎటువంటి బాధ్యతలు, అదేవిధంగా బయ్యర్కి ఎటువంటి బాధ్యతలను గమనించినట్లయితే ప్యాకింగ్ ద గూడ్స్, ఎక్స్పోర్ట్ క్లియరెన్స్ అండ్ డాక్యుమెంటేషన్, ట్యాక్సెస్ అండ్ ఫీజ్, లోడింగ్ ద కార్గో, ద వెజల్, ద పోర్ట్ ఆఫ్ ఒరిజిన్, అదేవిధంగా షిప్పింగ్ అంటిల్ ద పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్. ఇక్కడ చూసినారా, ఇక్కడ సిఎఫ్ఆర్ టర్మ్లో అతను పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ అంటే ఎక్కడికైతే ఇంపోర్టర్ కంట్రీ ఉంటుందో అక్కడ పోర్టుకు చేర్చవలసి ఉంటుంది. అదేవిధంగా సిఎఫ్ఆర్ కాస్ట్ టు ద బయ్యర్, అన్లోడింగ్ ద కార్గో, ద పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్, ఇంపోర్ట్ క్లియరెన్స్, డ్యూటీస్, ట్యాక్సెస్ అట్ ద కంట్రీ ఆఫ్ డెస్టినేషన్, అదేవిధంగా డొమెస్టిక్ ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్, ఫైనల్ ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్. అంటే సిఐఎఫ్ ఇంకోటర్మ్ అంటే ద కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ టు ద నేమ్డ్ పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్. ఇక్కడ ఇందాక మనం చూసిన వాటికి దీనికి తేడా గమనించినట్లయితే ఇక్కడ సిఎఫ్ఆర్లో మనకు ఇన్సూరెన్స్ అన్నది లేదు, కానీ ఇక్కడ చూడండి సిఐఎఫ్లో ఇక్కడ ఇన్సూరెన్స్ అన్నది మనము చెల్లించవలసి ఉంటుంది. ద గూడ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ ప్రొవైడింగ్ ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ for export license required transport and packing the goods for the transport, the buyer responsible for unloading the goods the port of destination. ఇక్కడ అన్లోడింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్పోర్టరు ఎవరైతే పంపిస్తున్నారో అతను ఈ టర్మ్స్లో సిఐఎఫ్ టర్మ్లో ఇన్సూరెన్స్తో పాటుగా చెల్లించవలసి ఉంటుంది. ఇప్పుడు మనం చార్ట్లో గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ముందున్న చార్ట్లలో ఇక్కడ ఇన్సూరెన్స్ అన్నది యాడ్ కాలేదు, కానీ ఈ యొక్క దీనిలో ఇన్సూరెన్స్ అన్నది యాడ్ అయ్యింది. అంటే వీటితో పాటుగా ఇక్కడ హ్యాండ్లింగ్, తర్వాత ఫ్రైట్ ముందు సిఐఎఫ్ఆర్లో మనం చూసాము, కానీ ఇక్కడ ఇన్సూరెన్స్ అన్నది పే చేయవలసి ఉంటుంది. సెల్లర్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్, ఎక్స్పోర్ట్ లైసెన్స్, ట్యాక్సెస్, పర్మిట్స్ అండ్ కస్టమ్ క్లియరెన్స్ అట్ ద కంట్రీ ఆఫ్ ఒరిజిన్, అదేవిధంగా పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్. అక్కడ ఆ పోర్టు కూడా అతనే డెస్టినేషన్ ఛార్జెస్ దించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ అంటిల్ ద బయ్యర్ పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్. ఇక్కడ సిఐఎఫ్లో అతను నామమాత్రంగా నామినల్ ఇన్సూరెన్స్ను చేసి ఉంటాడు. సిపిటి ఇంకోటంలో సిపిటి టర్మ్ షిప్పింగ్, ద సెల్లర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపేరింగ్ ద గూడ్స్ and clearing them for export at the country of origin. CPT logistic operation, the seller must also organize and pay for all freight charges to ship the cargo previously designed location. Responsibilities, the seller versus the buyer. CPT seller duties, CPT incoterm for freight shipping, packing goods, export clearance, loading charges అండ్ ఒరిజిన్ డెస్టినేషన్ టెర్మినల్. అంటే మొత్తము అతనే టీహెచ్సి హ్యాండ్లింగ్ ఛార్జెస్, టీహెచ్సి అంటే టెర్మినల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అతనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, సిపిటి ఇంకోటర్ము ఇంపోర్ట్ క్లియరెన్స్, డాక్యుమెంటేషన్, ట్యాక్సెస్, డ్యూటీస్, కంట్రీ ఆఫ్ డెస్టినేషన్, అన్లోడింగ్ ద గూడ్స్, అక్కడ అన్లోడింగ్ చేసేంత వరకు ఇతను బాధ్యత వహించవలసి ఉంటుంది. దగ్గరికి ఆ వేర్ హౌస్ దగ్గరికి అక్కడ డెస్టినేషన్ నుంచి క్లియరెన్స్, డ్యూటీస్, ట్యాక్సెస్, పర్మిట్స్, అదేవిధంగా డాక్యుమెంటేషన్, కంట్రీ ఆఫ్ ఒరిజిన్, అదేవిధంగా డెస్టినేషన్ లొకేషను, ఆల్ రిస్క్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఫర్ ద గూడ్స్. ఇప్పుడు అతను దానికి సంబంధించి ఈ సిఐపిలో పూర్తిగా బాధ్యత వహించి ప్రొడక్షన్ అన్నది పంపించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంపోర్ట్ ఫార్మాలిటీస్ అండ్ డ్యూటీస్, ట్యాక్సెస్, డాక్యుమెంటేషన్ అండ్ కాస్ట్ ఇంక్లూడింగ్ వ్యాట్ ఆల్సో. అంటే
అక్కడ డ్యూటీస్, ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ పూర్తిగా అతను బాధ్యత వహించవలసి ఉంటుంది. అదేవిధంగా డిఏపి, డెలివర్డ్ అట్ ప్లేస్ ఇన్కోటర్న్, డిఏపి. The DAP Incoterm 2020 replacement the former DDU. The named place of designed location where the delivery will take place. This is where the risk will transfer from the seller to the buyer once the goods are made available at the location. In most cases, the buyer names a place of goods to be delivered, the country destination which can be depot, hub, their own premises. ఇక్కడ చూడండి, ట్రాన్స్పోర్టేషన్ కూడా సెల్లరు అంటే ఎక్స్పోర్టరు పూర్తిగా అన్నిటికీ బాధ్యత వహిస్తాడు. ఇక్కడ చూడండి, బయ్యర్ రెస్పాన్సిబిలిటీస్ డిఏపి గమనించినట్లయితే ఇంపోర్ట్ క్లియరెన్స్, అదేవిధంగా వ్యాట్, పర్మిట్స్ అండ్ ట్యాక్సెస్, ద కంట్రీ ఆఫ్ డెస్టినేషన్. ఈ విధంగా ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాస్ట్ మైల్. డిపియు, డెలివర్డ్ అట్ ప్లేస్ అన్లోడెడ్ ఇన్కోటర్మ్ 2020 డెఫినేషన్ ఫార్మర్లీ వాస్ డెలివర్డ్ అట్ టెర్మినల్. ద డిపియు ఇన్కోటర్మ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ డిపియు షిప్పింగ్ టర్మ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడింగ్ ఇంటర్నల్ ఫ్రైట్. ఇప్పుడు ఆ లాస్ట్ మనము డిపియులో గమనించినట్లయితే కాస్టు, రిస్కు, అదేవిధంగా లోడింగు, అదేవిధంగా ట్రాన్స్పోర్టు, కస్టమ్స్, ఎక్స్పోర్టు, అదేవిధంగా హ్యాండ్లింగు, ఫ్రైట్కి సంబంధించి అక్కడ హ్యాండ్లింగు అంటే ఒక కస్టమ్స్, ఇంపోర్టు డ్యూటీస్ తప్ప మిగిలిన ఆల్ ప్రోడక్ట్కి సంబంధించి ఆల్ హ్యాండ్లింగ్ అన్నది బాధ్యత వహించవలసి ఉంటుంది. అంటే డిపియులో పూర్తిగా సెల్లర్ అన్న అతను ఒక కస్టమ్స్, ఇంపోర్టుకు సంబంధించింది కాకుండా మిగిలిన అన్నిటికీ అతను బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇప్పుడు మనము డిపియు షిప్పింగ్లో సెల్లర్ రెస్పాన్సిబిలిటీస్ గమనించినట్లయితే ద కంట్రీ ఆఫ్ ఒరిజిను, అదేవిధంగా లోడింగ్ కార్గో, వెజల్ అండ్ పేయింగ్ ద ట్రాన్స్పోర్ట్ ఫీజు, డెస్టినేషన్ టెర్మినల్ హ్యాండ్లింగ్ ఛార్జెస్, డెలివరీ అండ్ అన్లోడింగ్ కార్గో, డిజైన్ డెస్టినేషన్ పోర్ట్. ఈ విధంగా అతను సెల్లర్ పూర్తిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇంపోర్ట్ క్లియరెన్స్ మాత్రము ఇక్కడ బయ్యర్ మాత్రము చేసుకుంటాడు. డిడిపి షిప్పింగ్ టర్మ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ యూజ్డ్ ఇన్ డిడిపి ఇన్కోటర్మ్ ఎస్టాబ్లిషెస్ ద మోస్ట్ డ్యూటీస్ ఫర్ ద సెల్లర్ who is responsible for delivering the goods to a named destination which is usually the buyer's designed addresses. ఇప్పుడు మనము డిడిపిలో తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్టేషన్తో కలిపి అక్కడేమో అన్లోడింగు సెల్లరు బాధ్యత వహిస్తే ఇక్కడ అన్లోడింగ్ కాకుండా మిగిలినవన్నీ సెల్లరు బాధ్యత వహిస్తాడు. ఈ గ్రాఫ్ను మనం ఇప్పుడు మొత్తం అన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రాఫ్ను గమనించినట్లయితే ఎక్స్ వర్క్ ఈఎక్స్డబ్ల్యూ ఎక్స్ వేర్ హౌస్ దగ్గర ఇక్కడ బయ్యరు పూర్తిగా అతను బాధ్యత వహించి మన యొక్క ప్రోడక్టును ఈఎస్డబ్ల్యూ అనే ఇన్కోటర్మ్లో పూర్తిగా బయ్యర్ ప్రోడక్టును మనకు ఎటువంటి సంబంధం లేకుండా ఓన్లీ ప్రోడక్ట్ ప్యాకింగ్ చేసినట్లయితే ఆ తరువాత మిగిలిన రిస్క్నంతా ఓన్లీ బయ్యర్ మాత్రమే ఫేస్ చేసినట్లయితే ఈఎక్స్డబ్ల్యూ అంటే మన వేర్ హౌస్ దగ్గర ప్రోడక్ట్ను ప్యాకింగ్ చేసి ఇవ్వడాన్ని ఈఎక్స్డబ్ల్యూ, మిగిలిన లోడింగు, ట్రాన్స్పోర్టేషను, పోర్ట్ ఆఫ్ డెస్టినేషను, పోర్ట్ ఆఫ్ ఒరిజిను, అదేవిధంగా మిగిలిన రిమైనింగ్ అంతా బయ్యర్కు సంబంధంగా ఉంటుంది. ఇక్కడ ఎఫ్ఏఎస్ ఎఫ్ఓబిలో గమనించినట్లయితే కంట్రీ ఆఫ్ ఒరిజిన్ అంటే ఎఫ్ఏఎస్ ఎఫ్ఓబిలో గమనించినట్లయితే మనము మన యొక్క కంట్రీ యొక్క పోర్టు దగ్గరికి, వెజల్ దగ్గరికి ఈ ఇన్కోటర్మ్లో పంపించినట్లయితే ఆ ఇన్కోటర్మ్ను ఎఫ్ఓబి అంటారు. అదేవిధంగా సిఎఫ్ఆర్, సిఐఎఫ్, సిపిటిలో మనం గమనించినట్లయితే పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ అంటే ఇంపోర్టర్ యొక్క బయ్యర్ యొక్క కంట్రీకి మనము ప్రోడక్ట్ను చేర్చినట్లయితే దాన్ని సిఎఫ్ఆర్, సిఐఎఫ్, సిపిటి అన్నది పోర్ట్ ఆఫ్ కంట్రీ ఆఫ్ డెస్టినేషన్గా పిలుస్తారు. అదేవిధంగా డిపియు, డిఏపి, డిడిపిలో
హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇంపోర్ట్ క్లియరెన్స్ వచ్చే హ్యాండ్లింగ్ ఛార్జెస్ కాకుండా డిఏపి డిపియులో అది కాకుండా సెల్లర్ ఎవరైతే ప్రోడక్ట్ ఇస్తున్నారో అతను చేసినట్లయితే ఆ డిపియు డిఏపిలో బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇంకా లాస్ట్లో డిడిపి అంటే పూర్తిగా సెల్లరు ఒక ఇంపోర్ట్ డ్యూటీసు ఇక్కడ అన్లోడింగ్ కాకుండా మిగిలినవన్నీ చేసినట్లయితే దాన్ని డిడిపి అన్నది ఈ విధంగా ఇంకో టర్మ్స్ అన్నది ఉంటాయి. అత్యంత ఎక్కువగా ఎవరైనా ఎక్స్పోర్టర్ లెవెల్లో మనకు ఎఫ్ఓబి కానీ సిఐఎఫ్ కానీ సిపిటి కానీ ఎక్కువగా వాడే పదాలు. ఎఫ్ఓబిలో మీ యొక్క పోర్టు దగ్గరికి తేవడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది? 1 ton రేట్ ఆఫ్ ఎఫ్ఓబి పోర్ట్ ఆఫ్ ముంద్రా US dollar you can consider